మొలకల్ చెరువు లిక్కర్ నకిలీ మద్యం తయారీ డెన్ అనేది బయటపడింది. అంటే తెలియకుండా జరిగింటుందా? 100% నకిలీ మద్యం అనేది గతంలోనే తయారు చేసేవాళ్ళు జోగి రమేష్ గారు, మాజీ మంత్రి జోగి రమేష్, జనార్దన్ రావు. ఎదురు దాడి చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత వేగ్గా శంకర్ యాదవ్ని కాదని జయచంద్రారెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారు? ఏంటి కారణం? డబ్బు. ఇసుక అనేది రెండు ప్రభుత్వాలకు కూడా, అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరుగా అయిపోయింది. అది ఈ రోజు కట్టుకోవాలనుకున్న సామాన్యుడు ఈ రోజు కూడా అదే పరిస్థితి కదా. ఆర్థిక రాజధాని వైజాగ్ అనేసి వైజాగ్ అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు గారు చూడండి ఇప్పుడు పొలిటికల్గా ఎంత తెలివిగా ముందు పోతున్నారు. రోజు మొగోడైతే ఈ డేటా సెంటర్ ఎందుకు అమరావతిలో పెట్టలేకపోయినాడు చంద్రబాబు నాయుడు? మరి మీరెందుకు అప్పుడు విజయవాడలో పెట్టడానికి సుముఖంగా లేరు? అసలు డేటా సెంటర్ వలన వచ్చే ప్రయోజనము ఎంతనో. రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రధానితో డిస్కస్ చేస్తుంటారు ఆయన. అలాంటి కొడుకుని చూసి చంద్రబాబు గారికి ఆనందమే కదా. ప్రధాని ఈజీలీ అవైలబుల్ ఇప్పుడు అందరికీ. ఎవరు వచ్చినా పాపం ఇచ్చేటట్టున్నాడు అపాయింట్మెంట్. రాండి